ఎవ్రీవన్, రీసెంట్గానే మనకు గ్రూప్ 2 ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అని కన్ఫర్మేషన్ వచ్చింది. కానీ ఎప్పుడు ఎలా కండక్ట్ చేస్తున్నారని ఇంకా కంప్లీట్గా డీటెయిల్స్ అయితే ఇన్ఫామ్ చేయలేదు. సో మేబీ మన అనాలిసిస్ ప్రకారం నవంబర్ ఆర్ అక్టోబర్ ఉండొచ్చు ఎగ్జామ్. సో నేను కొద్ది రోజులు గ్రూప్ 2 ఎగ్జామ్ నాట్ సైడ్, బికాజ్ నేను గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ యూపీఎస్సీ కూడా ప్రిపేర్ అవ్వాలి కాబట్టి. అండ్ ద మెయిన్ థింగ్ ఈజ్ యూపీఎస్సీ నా ఆప్షనల్ అవ్వలేదు. సో ద మెయిన్ ఫోకస్ ఏంటి అంటే గ్రూప్ 1 మీద కాన్సన్ట్రేట్ చేద్దామని అనుకుంటున్నా. సో వాట్స్ మై ప్లాన్ ఈజ్, మనకు ఎన్ని పేపర్స్ ఉన్నాయండి? మనకు నియర్లీ 7 పేపర్స్ ఉన్నాయి. అండ్ ఈవెన్ టీఎస్పిఎస్సి కూడా రాశాను కాబట్టి టీఎస్పిఎస్సి మెయిన్స్ కూడా మేబీ రావచ్చు అని అనుకుంటున్నాను. సో ఆల్ ఇన్ వన్ ఒక మెయిన్స్ లాగా. కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. ఏపీ ఎకానమీ, ఏపీ జియోగ్రఫీ, తెలంగాణ ఎకానమీ, తెలంగాణ జియోగ్రఫీ, యూపీఎస్సీ మేబీ వరల్డ్ హిస్టరీ, అలాంటి టాపిక్స్ ఉన్నాయి. బట్ ఓకే, ఫస్ట్ మనం ఉన్నదాన్ని పర్ఫెక్షన్ వచ్చిన తర్వాత వాటి మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. సో వాట్ ఐఎమ్ థింకింగ్ అంటే డైలీ నియర్లీ సమ్ 8 క్వశ్చన్స్ ఆర్ 9 క్వశ్చన్స్ 3 స్లాట్స్లో డిస్కస్ చేద్దామని అనుకుంటున్నా. పాసిబుల్ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే లైవ్ అని కమెంట్ చేయండి. లెట్స్ డూ లైవ్లోనే ఎలాంటి క్వశ్చన్స్, నేను ఎక్కడి నుంచి తీసుకుంటున్న క్వశ్చన్స్ అని మీకు డౌట్ రావచ్చు. నేను ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అండి, టీఎస్పిఎస్సి, యూపీఎస్సి, ఏపీపీఎస్సి, ఈ 3 నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో మీరు ఒకవేళ క్వాలిఫై అవ్వకపోయినా ప్లీజ్ టేక్ యాక్టివ్ పార్టిసిపేషన్. బికాజ్ ఎందుకంటే ఫ్యూచర్లో మనం రాయాలి అని అనుకుంటే అప్పుడు కంటే ఇప్పుడే ప్రిపేర్ అవ్వడం బెస్ట్. బికాజ్ రాను టఫ్నెస్ అనేది పెరిగిపోతుంది. సో వాట్ మై ప్లాన్ ఈజ్, గ్రూప్ 2 పోస్ట్ పోన్ అయిపోయింది, ఓకే. సో గ్రూప్ 2 సైడ్కి పెట్టేయండి అని అనట్లేదు. గ్రూప్ 2లో కూడా మనకు పాలిటీ ఉంది, హిస్టరీ ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ ఉంది, ఎకానమీ ఉంది. సో ఈ టాపిక్స్ అన్నీ మెయిన్స్ పర్స్పెక్టివ్లో ప్రిపేర్ అవుదాము అని. గ్రూప్ 1 మెయిన్, ఇప్పుడు గ్రూప్ 1 నాకు తెలిసి ఖచ్చితంగా పోస్ట్ పోన్ అవ్వదు, 99.9% పోస్ట్ పోన్ అవ్వదు. అండ్ టీఎస్పిఎస్సి గ్రూప్ 1 కూడా ఖచ్చితంగా కండక్ట్ చేస్తారు. అండ్ యూపీఎస్సి అయితే నో ఇష్యూ అట్ ఆల్, వాళ్ళు ప్రతిసారి ఖచ్చితంగా కండక్ట్ చేస్తారు. అండ్ నా మెయిన్ ఫోకస్ యూపీఎస్సి కూడా నెక్స్ట్ ఇయర్ డెఫినెట్గా సీరియస్ అటెంప్ట్ ఇస్తున్నాం. కానీ ఈ ఇయర్ యూపీఎస్సి రావడం కూడా ఇట్స్ మై బ్యాడ్ లక్ లాగా. ఈవెన్ దో యాక్చువల్లీ ఇట్స్ నాట్ బ్యాడ్ లక్, గుడ్ థింగ్, ఇట్ ఫేవర్డ్ మీ. బట్ ప్యారల్గా ఒకేసారి ఇన్ని మెయిన్స్ ఐఎమ్ అనేబుల్ టు హ్యాండిల్. సో నేను ఏమనుకున్నా అంటే యూపీఎస్సీ ఎలాగో నా సోషియాలజీ ఆప్షనల్ అవ్వలేదు కాబట్టి, అండ్ నేను ఆల్రెడీ ఒకసారి యూపీఎస్సీ మెయిన్స్ రాశాను అండ్ గ్రూప్ 1 మెయిన్స్ కూడా రాశాను. సో మెయిన్స్లో కొంచెం ల్యాగింగ్గా ఉంది. అండ్ నేను కూడా మీతో లైవ్ డిస్కషన్ పెట్టుకుంటే మేబీ మీరు మీ పాయింట్స్ చెప్పడం వల్ల పాయింట్స్ అనేది ఇంటర్చేంజ్ అవ్వడం వల్ల ఇద్దరికి యూస్ఫుల్గా ఉంటుంది. సో మిస్టేక్స్ ఏమున్నాయి, రెగ్యులర్గా క్లాసెస్ చేద్దాము అని అనుకుంటున్నా. ఆర్ఎల్స్ లైవ్ వద్దు అని అనుకుంటే మీరు జస్ట్ వీడియోస్ చెప్పండి అని అంటే ఐల్ డూ. సో ఇప్పుడు మనం ప్లాన్ ఏంటి అంటే 3 క్వశ్చన్స్ అండి. మార్నింగ్ ఒకటి, ఆఫ్టర్నూన్ ఒకటి, నూన్. అండ్ డైలీ క్వశ్చన్ పేపర్ రీడింగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ ట్రెండ్ మనం ఫాలో అవుతున్నాం అనుకో, మేబీ కొన్ని క్వశ్చన్స్ టిల్ట్ అయ్యి డిఫరెంట్గా రీసెంట్లీ న్యూస్ అలాంటి క్వశ్చన్స్ ఇచ్చినా వీ క్యాన్ ఆన్సర్. సో ఫస్ట్ మనం ఫస్ట్ ఎథిక్స్, గవర్నెన్స్ టాపిక్స్ అయిపోయిన తర్వాత, ఎథిక్స్ అండ్ గవర్నెన్స్ టాపిక్స్ అయిపోయిన తర్వాత పాలిటీ టాపిక్స్లో ఎంటర్ అవుదాం. పాలిటీ అయిపోయిన తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ, 5th టాపిక్ అండ్ జియోగ్రఫీ, ఎకనామిక్స్, జియోగ్రఫీ అండ్ హిస్టరీ. ఇవి ఒక 2 monthsలో కవర్ చేద్దామని మై ప్లాన్. ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ లైవ్ వద్దు అని చెప్పండి. ఐ విల్ రికార్డ్ ఎలాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారు. బికాజ్ నేనేమంటున్నాను అంటే చాలామంది ఈవెన్ మేము ఏపీపీఎస్సీ కాన్సన్ట్రేట్ చేయము, యూపీఎస్సీ కాన్సన్ట్రేట్ చేస్తాము. ఎస్, నేను డిస్కస్ చేసేవి కూడా యూపీఎస్సీ ద టఫెస్ట్ లెవెల్వి డిస్కస్ చేద్దాం, ఈజియెస్ట్ క్వశ్చన్స్ కూడా. చాలామంది చిన్న క్వశ్చన్స్ ఇచ్చిన రైట్ ఏ షార్ట్ నోట్ అని కోవిడ్ వ్యాక్సిన్ అన్నా రాయలేకపోతున్నారు. సో అలాంటి క్వశ్చన్స్ కూడా ఇస్తాడు. షార్ట్ నోట్ రాయండి, లాంగ్ నోట్స్ రాయండి, డిస్కస్ అంటే ఏంటి, ఎక్స్ప్లెయిన్ అంటే ఏంటి, అలాంటి ప్రతి ఒక్క వర్డ్ మీద మనకి ఈజీ అండర్స్టాండింగ్ ఉండాలి. నా మెయిన్స్ అయితే ప్రతి ఒక్క మెయిన్స్ నియర్లీ 2 marks 5 marksతో వెళ్తున్నాయి.
So this time I wanted to be serious. If you are interested, please comment in the comment section that we need a live or else recorded video. మీకు లైవ్ ఇష్టం లేకపోతే ఆల్రెడీ రికార్డ్ చేసిన వీడియోస్ అన్నా ఒక్కసారి చూడండి. ఎలా క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. యాక్చువల్లీ నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ పెట్టానండి. ఫస్ట్ మనం కీ నోట్స్ అండర్లైన్ చేయాలి మెయిన్స్ క్వశ్చన్స్లో. అండర్లైన్ చేసిన తర్వాత వాటి గురించి ఎలాంటి ఎలాబరేషన్స్ చేయాలి, ఫ్యాక్చువల్ డేటానా లేక స్టోరీ వైజ్ ఎలాబరేట్ చేయొచ్చా లేకపోతే డెఫినేషన్ వైజ్ ఎలాబరేట్ చేయొచ్చా. దాని తర్వాత ఇంట్రొడక్షన్ ఎలా రాయాలి, ఇంట్రొడక్షన్ తర్వాత బాడీలో వాళ్ళు ఇచ్చిండేదే రాయాలి, ఎక్స్ట్రా కూడా ఏమైనా యాడ్ చేయొచ్చా, ఫ్లో చార్ట్స్ ఎలా యూజ్ చేద్దాం, ఈ టాపిక్స్ అన్నీ డిస్కస్ చేద్దాం. సో యూ హ్యావ్ ఐడియా వాట్ ఐఎమ్ సేయింగ్ రైట్. గ్రూప్ 2 పోస్ట్పోన్ పక్కన పెట్టకండి. కొంతమంది మీరు మరి గ్రూప్ 2 గురించి మేము ఏం చేయాలి గ్రూప్ 1లో గ్రూప్ 2లో మ్యాక్సిమం టిల్ట్ అయి ఉంది, సేమ్ ప్యారలల్గానే ఉన్నాయి. ఏమంటే అది మీరు బిట్ వైజ్ చదువుతారు, ఇది ఒక స్టోరీ ఫార్మాట్లో చదువుకొని వెళ్తారు. సో మీకు కూడా ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో పార్టిసిపేట్. అండ్ మీరు గ్రూప్ 2 దగ్గరే ఆగిపోతాం, గ్రూప్ 1ది మేము చూడం. నాకు తెలిసి ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇంకా రిక్రూట్మెంట్ మంచిగానే జరుగుతుంది. ప్రతి 1 year కాకపోయినా 2 years కన్నా ఒక్కసారినా గ్రూప్ 1 పడుతూనే ఉంటుంది అని కాన్ఫిడెన్స్ నాకైతే ఉంది. అండ్ డ్యూ టు స్టార్ట్ ఇప్పుడు నుంచి స్టార్ట్ చేస్తే అప్పటికి ఇంకా చాలా ఈజీ అయిపోతుందండి. అండ్ స్టేట్ ఈ హోల్ ఇండియా వైడ్ కాంపిటీషన్స్ కంటే స్టేట్ వైడ్ కాంపిటీషన్స్ కొంచెం తక్కువ అంటే ఎవరు రాయరు అని కాదు, రాస్తారు. బట్ మనం ముందే ప్రిపేర్ అయ్యి ఉంటే నో వన్ క్యాన్ డిఫీట్ us. సో ఐ థింక్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద ప్లాన్. అండ్ ఇఫ్ పాసిబుల్ మీకు ఇంకా గ్రూప్ 2 కూడా డిస్కస్ చేద్దామని అనుకుంటే గ్రూప్ 2 కూడా నాకు కమెంట్ చేయండి. గ్రూప్ 2 లైవ్ సెక్షన్ లైవ్ తీసుకుందామా, లైవ్లో మీరు కూడా కొన్ని బిట్స్ నేను చెప్తుంటే దీనికి అలా ఇలా అని అంటున్నారు కదా. సో లెట్స్ హ్యావ్ అండ్ డిస్కషన్. డైలీ ఒక 20 questions, ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి, ఒకరోజు పాలిటీ, ఒకరోజు ఎకానమీ, ఒకరోజు హిస్టరీ అలా. సో గ్రూప్ 2 కూడా ఇఫ్ యూ వాంట్ లైవ్ సెక్షన్స్ కమెంట్ చేయండి, లైవ్ కావాలి మేడం గ్రూప్ 2కి డైలీ. సో నేనైతే డైలీ ఇన్ ద సెన్స్ నియర్లీ ముందైతే ఒక 100 bits 40 bits అలా చేసేదాన్ని. నౌ ఐ డోంట్ హ్యావ్ ఎనఫ్ టైమ్. మెయిన్ కాన్సన్ట్రేషన్ ఇస్ మెయిన్స్. ఎందుకంటే ఐ హ్యావ్ నియర్లీ 3 mains ఇన్ మై హ్యాండ్స్, టీఎస్పిఎస్సి, యూపీఎస్సి అండ్ ఏపీపీఎస్సి, ఆల్ గ్రూప్ 1 mains. అండ్ నా మెయిన్ గోల్ మేబీ అది ఐఎమ్ ఎయిమింగ్ ఫర్ ఏపీపీఎస్సి గ్రూప్ 1 mains. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఏమవుతుందో వీ కాంట్ ప్రిడిక్ట్, బట్ మన 100% ఎఫర్ట్స్ ఇవ్వాలి. అండ్ ఐఎమ్ ప్రిపేరింగ్ ఇన్ అన్ ఐసోలేషన్. సో మీతో డిస్కస్ చేస్తే డైవర్సిటీ అనేది పెరుగుతుంది. మీ ఐడియాస్ నా ఐడియాస్ మేబీ మిక్సప్ అయ్యి కొత్త ఆన్సర్ రైటింగ్ ఫార్మాట్ రావచ్చు, ఆర్ ఎల్స్ మీరే మీ ఫ్యూచర్ కోసం ఇప్పుడు నుంచే స్టార్ట్ చేయొచ్చు. సో ఇఫ్ దిస్ ఇనిషియేటివ్ ఈజ్ గుడ్, ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ వాట్ ఈజ్ యువర్ రిక్వైర్మెంట్ సో దట్ వీ క్యాన్ ప్రొసీడ్. అండ్ ఈ వీడియో మెయిన్గా ఎవరికి యూస్ఫుల్, అందరికీ యూస్ఫుల్లే, మెయిన్గా ఎవరికి అంటే ఎక్కడెక్కడో ప్రిపేర్ అవుతున్న క్యాండిడేట్స్కి. సో లేని దానికోసం ఆలోచించకుండా ఉన్నదానికోసం ఆలోచించండి. మీరు రెగ్యులర్గా పెట్టకపోతే ఐల్ ట్రై, బికాజ్ ఐమ్ ఆల్సో ఏ స్టూడెంట్ లైక్ యూ, మీలాగే స్టూడెంట్. మ్యాక్సిమం ఐల్ ట్రై. సో నేను ఇంకా కొన్ని మనం ఎంత వర్క్ ప్రెషర్లో ఎంత ఉన్నా డైలీ కరెంట్ అఫైర్స్ అయితే మిస్ అవ్వకండి. సో దిస్ ఈజ్ సో నేను వేరే ఛానల్స్ క్రియేట్ చేసినాను, వాట్సాప్ ఛానల్స్, టెలిగ్రామ్ ఛానల్స్ అండ్ ఈవెన్ ఇన్స్టాగ్రామ్ బట్ ఇట్స్ నాట్ సో, నేను అవన్నీ హ్యాండిల్ చేయలేకపోతున్నా. ఓన్లీ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ అండ్ యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్ ఈజ్ ఫర్ వీడియోస్, క్లాస్ వీడియోస్. టెలిగ్రామ్లో నేను టెస్ట్ సిరీస్ కానీ పీడిఎఫ్స్ కానీ ఇప్పుడు డిస్కస్ చేసే గ్రూప్ 1 ఆన్సర్ షీట్స్ ఎలా ఉంటాయి అని. అండ్ వాట్సాప్లో కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేస్తున్నా అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు యూకేకి సంబంధించిన రిషి సునాక్ వాళ్ళు రిజైన్ చేసేశారు. డెన్మార్క్ కార్బన్ ట్యాక్స్ ఇంట్రడ్యూస్ చేసింది. ఇప్పుడు డెన్మార్క్ కార్బన్ ట్యాక్స్ ఇంట్రడ్యూస్ చేసింది, అది ఎవరికి యూస్ఫుల్ కాదా? ఏపీపీఎస్సి గ్రూప్ 2కి ఎన్విరాన్మెంటల్ క్వశ్చన్గా అడగచ్చు, బికాజ్ మనకు పేపర్ 2లో ఎన్విరాన్మెంట్ ఉంది. అండ్ ఏపీపీఎస్సి గ్రూప్ 1లో ఎన్విరాన్మెంట్ ఉంది, యూపీఎస్సిలో ఎన్విరాన్మెంట్ ఉంది. సో డైవర్సిఫైగా ఆలోచించండి. మనమంతా అక్యూములేట్ ఇన్ ద సెన్స్ కన్సాలిడేట్ అయ్యి ద బెస్ట్ మెటీరియల్ చేద్దాం. సో థ్యాంక్ యూ అండి. ఇఫ్ యూ లైక్ దిస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్.